నల్లపోచమ్మ కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వచ్చే జాతర కల్లా ఆలయానికి మంజీర నీరు అందిస్తానని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి. నల్లపోచమ్మ తల్లి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి అన్నారు. కౌడిపల్లి మండల పరిధిలోని తునికిలో వెలిసిన శ్రీ నల్లపోచమ్మ జాతర ఉత్సవాలకు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయ ఈవో రంగారావు, ఆలయ పూజారులు శివప్ప, రాజేష్, విఘ్నేష్ పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రంగారావు ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తునికి నల్లపోచమ్మ అంటే కోరిన కోరికలను తీర్చే దయగల తల్లి అని, అమ్మవారి కృపా కటాక్షం వలన రైతులంతా సుభిక్షంగా ఉండాలని, పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. రైతులపై తల్లి దయ ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మవారి దయతో ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చాలన్నారు. అలాగే నీటి ఎద్దడి లేకుండా వచ్చే జాతర కల్లా మంజీరా నీరును అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామాగౌడ్, మాజీ ఎంపీపీ రాజు నాయక్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, మాజీ సర్పంచ్లు ఎల్లం, సాయాగౌడ్, సాయిలు, నాయకులు కొండల్రెడ్డి, మాణిక్యారెడ్డి, అమర్ సింగ్, రాథోడ్, నరహరి, మహేందర్, కిరణ్ కుమార్, గుప్తా, శ్రీనివాస్, మహేష్ గౌడ్, శేఖర్, టీఆర్ఎస్ నాయకులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. एवं वेद योपामायतनं वेद आयतनवान् भवते यत्पर्जन्यस्य भवामायतनम् आयतनवान् भवते ओम भूर्भुवस्वः प्राणाय व्यानाय समानाय स्वाहा ओम हिरण्यपात्रं पठो पूर्णं दधाते पदव्यानानिते तदा ब्राह्मणोपहारते एकदैव यजमानाय तेजो दधाते साम्राज्यं भौजं स्वराजं विराजं पारमेष्टं राजं महाराजमाधिपत्यं मण्डलं गोषवेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ते गुणोर्धाय सार्वभौमाय मण्डलं कर्पूरदेवं करुणावतारं संकारधारं कुजगेन्द्रहारं तथावन्तं हृदयारविन्दे भवं भवामि दहितं नमामि भवं भवामि दहितं नमामि महा मल्लमयं नमो नमः कर्पूरमण्डल आनन्द नीराजनदी समुदर्शय తునికి నల్లపోచమ్మ అమ్మవారి యొక్క జాతరలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిన్న ఈ రోజు రేపెల్లి వరకు కూడా ఇక్కడ జాతర కార్యక్రమం కొనసాగించి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆర్భాటంగా మరి పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి అమ్మవారిని ప్రార్థిస్తూ వాళ్ళ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలని, ఇక్కడ రైతుల పంటలన్నీ కూడా మరి ఎండిపోకుండా కాపాడాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఆలయ కమిటీ, అదేవిధంగా వాళ్ళ ఉత్సవ కమిటీ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి నా దృష్టికి మంజీరా నీళ్లు కావాలి అని చెప్పేసి కోరడం జరిగింది. మరి అది మొన్ననే చెప్పిండ్రు. మళ్ళీ జాతర వరకు ఖచ్చితంగా ఇక్కడికి నీటికి ఇబ్బంది లేకుండా మరి మంచి నీళ్లు సరఫరా చేసే విధంగా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ అమ్మవారిని కూడా మరి ప్రార్థిస్తా ఉన్నా. ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి నన్ను ప్రజా సమస్యలు తీర్చుట్లో తోడుండి ముందుకు నడిపియాలని, ప్రజా సమస్యలు తీర్చే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పేసి కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి అదే విధంగా ప్రభుత్వానికి కూడా సద్బుద్ధినిచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నా. మరి జై నల్లపోచమ్మ తల్లికి, జై నల్లపోచమ్మ తల్లికి.